ప్రియులరా, ఇశ్రాయేలీయులు దాదాపుగా 1900 సంవత్సరములు దేశ ద్రిమ్మరులు అయిపోయి ఎక్కడా కూడా నివసించకుండా చెదరిపోయి కనొక టైంలో క్రూరులై తమ బిడ్డలను తామే చంపుకుని ఆహారంగా వండుకుని తినేటువంటి దుస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎంతో కాలం వరకు 1948 సంవత్సరం వరకు కూడా వాళ్ళకంటూ ఒక దేశం లేకుండా పోయింది. దానికి కారణం ఏంటని మనం చూస్తే కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ ఉంటుంది. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. ఇది ఏ సందర్భంలోనంటే పిలాతు భార్య పిలాతుని హెచ్చరిస్తుంది, నువ్వు ఈ నీతిమంతుని జోలికి పోవద్దని. అందుకని అతను ఆ ముందు వచనంలో ఎక్కడంటే 24వ వచనం చూస్తే పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నాడని చెప్పాడు అనమాట. అప్పుడు వీళ్ళు అంటారు అనమాట, అది నీకేం సంబంధం లేదు, అతన్ని చంపినటువంటి దోషము ఏదైతే ఉంటుందో అది మా మీద మా పిల్లల మీద ఉంటుందని వాళ్ళు మూర్ఖత్వంతో అన్నారు. అది వాళ్ళ మూర్ఖత్వంతో ఏమి గ్రహింపు లేకుండా అన్న మాటకే అంత శిక్ష వస్తే, ఈ రోజుల్లో ఈ అంచె దినాల్లో ఎవరైతే ఆ ముద్ర 666 ముద్ర వేయించుకుంటారో, ఆ ప్రతిమకు నమస్కరిస్తారో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి కలుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు. అంతేకాకుండా ముందు అధ్యాయాల్లో కనుక చూస్తే వాళ్ళు దేవుని దూషించారని కూడా, అంటే 16వ అధ్యాయంలో కనుక చూస్తే వాళ్ళు దేవుని నామాన్ని దూషించారని చెప్పి కూడా ఉంటుంది. కనుక ఎంత భయంకరమో చూడండి. ఆ రోజు ఇశ్రాయేలీలు చేసిన తప్పు, యేసుక్రీస్తు యొక్క నీతిమంతుడు అతని ప్రాణం తీసిన దోషం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అన్నందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. అదే అంతకన్నా భయంకరమైన పాపం అన్నమాట ఈ ముద్ర వేయించుకుంటాం. కనుక ఇంచుమించు వాళ్ళప్పుడు యేసుని తిరస్కరించారు, ఇది కూడా సేమ్ అదే. కాబట్టి అప్పుడంటే వాళ్ళకి అలా జరిగింది, కానీ ఇప్పుడైతే అలా జరగదు. ఇంకా బతికొండంగానే నరకంలో పడవేయబడతారు. వాళ్ళకి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. వాళ్ళు అప్పుడు కూడా మారు మనసు పొందకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణే దూషిస్తారు అనమాట. వాళ్ళ DNA కూడా మారిపోద్ది. కనుక అటువంటి తప్పిదం మీరు ఎవరు చేయకూడదని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని